ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం భూరుగుపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర కార్యదర్శి కంటేకేశ్వర గారి దగ్గర ఉన్నాము. ఆయన్ని మరి నిన్న జరిగిన మహానాడు కోసం కొన్ని విషయాలు అడగడానికి మరి వారు మన ముందున్నారు. వారిని కొన్ని విషయాలు అడుగుదాం. గురుగారు ముందుగా నమస్కారం అండి. ఈ నిన్న మరి కడపలో జరిగిన మహానాడు కార్యక్రమం ఎలా జరిగింది గురుగారు? ఎలా జరిగిందంటే నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా 1983లో నందమూరి తారక రామారావు గారు విజయవాడలో శాతవాహన్ నగర్లో మీటింగ్ పెట్టారు. మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ నగర్లో మాకు అందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నాకు మహానాడు ఎన్నో చూస్తాను. మొట్టమొదటిలో కడపలో కూడా మన తెలుగుదేశం పార్టీయే పాలకొండ రాయుడు గారు అనేటువంటి పార్లమెంట్ మెంబర్ని కూడా గెలిపించుకున్నాం. కడప మందే, అసలు తెలుగుదేశం పార్టీదే. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో కాలాంతరంలో ఇది మాది మా అడ్డ అనేటువంటిది కాంగ్రెస్ వారు వైసీపీ వారు వీళ్ళందరూ కూడా ఇది అపోహపడ్డారు. దాన్ని చూద్దామని చెప్పేసి మన ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వ పెద్ద మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, లోకేష్ గారి స్ఫూర్తి అన్నీ కలిసి కడపలో పెట్టుకోవడం జరిగిందండి మహానాడు. మహానాడు అంటే మరొకసారి అలాగే చూస్తానా నేను మరి అనుకుంటున్నాను. 40 సంవత్సరాల క్రితం చూశాను నేను అటువంటి మహానాడిని. ఇప్పుడు మళ్ళీ నా కళతో నేను చూశాను. అది నా భాగ్యం. ఇది సార్, ప్రస్తుతానికి ఇప్పుడు మీరు మహానాడులో మీ యొక్క రాజకీయ చరిత్రకి ఎన్ని మహానాడులు చూస్తుంటారు? ప్రతి ఏటా చూశానండి. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నాను. ఏదో 1-2 సార్లు ఏదో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన మహానాడు పెట్టడం అనేటువంటిది ఇప్పుడు చూస్తానే ఉన్నానండి. ఇప్పుడు కూడా ఇంత బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరగలేదండి. ఇక్కడ మన రాజమండ్రిలో కూడా పెట్టారు. మరి కడపను చూద్దామా, లేకపోతే ఈ కడపలో మన తెలుగుదేశం పార్టీ బలం నిరూపించుకోవాలన్నా కార్యకర్తలు ఎవరిని కూడా పొట్టేటి మేము తీసుకెళ్ళలేదండి. తీసుకెళ్ళకపోయినప్పుడు కూడా స్వతహాగా అందరూ కూడా కలిసి కదిలిచ్చిందని తెలుగుదేశం శ్రేణులు అన్నీ కూడా వచ్చినాయండి. వచ్చి ఎంతో ఆనందంగా ఉత్సాహభరితంగా సాగినటువంటి మహానాడు ఇది నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి మహానాడు అండి. సార్, మహానాడు మీరు ఫస్ట్లో జరిగిన మహానాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన రామారావు గారు చేసిన మహానాడుకి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్న మహానాడుకైనా తేడాలేనా కనిపిస్తున్నాయండి? తెలుగుదేశం పార్టీ కేడర్ ఉత్సాహం మామూలే. ఈ తేడా ఏముందండి? తేడా ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ ఆ వేళ దేశ నాయకులందరూ కూడా పిలిచారు మొట్టమొదటి రామారావు గారు. ఈవేళ దేశంలో ఉన్న నాయకులు ఎవరు వచ్చినా రాకపోయినప్పుడు కూడా దేశానికే పెద్ద నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. జాతీయ స్థాయి పార్టీ ఉంది. అటువంటి పార్టీని చూడాలని, లోకేష్ బాబు గారి ఉపన్యాసం వినాలని అందరూ కూడా కుతూహలంగా ముందుకు వచ్చాం. మహానాడు కార్యక్రమంలో మరి అతిరథ మహారాజులు అందరూ కూడా తీర్మానాలు చేశారు. అందులో ప్రధానంగా మీకు నచ్చిన తీర్మానం ఏంటంటే? అన్నీ మన పనికొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మా వాడు చెప్పేవన్నీ కూడా అందరికీ పనికొచ్చేటువంటి పనులే చెప్పారండి. అన్నీ కూడా పనికొస్తాయండి. సూపర్ 6 పూర్తిగా అమలు జరుపుతామండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామండి. ఖచ్చితంగా అన్నీ అమలు జరుపుతామండి. అమలు జరపడానికి కావాల్సినటువంటి ఆర్థికంగా మరి సామాజికంలో మరి మేము ఎవరి మీద ఒత్తిడి తేకుండా దాన్ని సమకూర్చుకుని అన్ని 1 by 1 అన్నీ కూడా మంచి పనులే చేస్తామండి. మేము సూపర్ 6 పథకంలో మరి గ్యాస్ ఇచ్చినా, లేకపోతే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినా, మరి మెగా డిఎస్సీ పెట్టినా, ఏం చేసినప్పుడు కూడా అందరూ పనికొచ్చేటువంటి పనే చేస్తామండి. నిరుద్యోగ సమస్య మాపడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారంటే ప్రతి చోట కూడా మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న సాయంకాలం వరకు కూడా పరిశ్రమలు తీసుకురావాలి, మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలి, మరి ఈ పిల్లలందరూ నిరుద్యోగ సమస్య తగ్గించాలి అనేటువంటి భావన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు నడుపుతున్నారు. మీకు తెలిసి ఏ తీర్మానం నచ్చిందండి? ఏ తీర్మానం మంచిది కదా మీరు అనుకుంటున్నారు చెప్పండి. ప్రధానంగా మీకు ఏ తీర్మానం బాగుంది? అన్ని తీర్మానాలు కూడా మంచివి. మరి ఇంత మంచి కార్యక్రమానికి మహానాడు కార్యక్రమం జరుగుతుంది, చాలా మంది కూడా టీవీలో చూసి చాలా మంది ఆనందపడ్డారు. కానీ కొంతమంది మన రాజానగర్ నియోజకవర్గం నుంచి రావడానికి చాలా మంది ముందుకు వచ్చారు, కానీ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు, చాలా మంది బాధపడ్డారు సార్ అని వాళ్ళ అపోహ మాత్రమేనండి. ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు, వాళ్ళు రాలేదనుకుని నిజమైన కార్యకర్తలు అందరూ కూడా వస్తారండి. అందరూ వస్తారండి. అందరికీ
రావాలని సంతోషంగా ఉంటుందండి. మేమందరం వెళ్ళినట్టయితే ఇంకా అసలు చాలకపోయింది. ఇప్పటికే కడప ఎక్కిరిసిపోయిందండి. ఆ కడప చిన్న పట్టణం ఉండేది. ఆ చిన్న పట్టణంలో మనం ఏ మూల ఎక్కడ ఉండాలో ఎవరు ఉండాలో తెలియలేదు. అటువంటి పట్టణానికి మేమందరం కూడా ఆ దగ్గరలో సరిపోయారండి. అక్కడ ఈ జనం అందరూ కూడా ఉత్సాహవంతులు, ఎవరి మట్టుగా స్వతహాగా వచ్చారండి. అది మా ప్రయోజకత్వం ఏంటంటే ఎవరి మట్టుగా సొంతంగా వచ్చారండి. అక్కడికి ఎవరో తీసుకెళ్తే మేము జనం డబ్బులు ఇచ్చి కానీ లేదా మరో విధంగా తోలేటువంటి ఏం కాదు సార్. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే మన ఇన్ఛార్జి గారు మాకు పిలుపునిస్తే మేము కూడా వద్దు పిలుపునిచ్చామండి. అందరినీ రమ్మని చెప్పామండి. కాకపోతే ఏమిటంటే ఇక్కడ బస్సులు పెట్టలేదు. గతంలో పెట్టినటువంటి బస్సులు కొంతమంది పెట్టేవారు, కొంతమంది పెట్టేవారు కాదు, పెట్టారు, బస్సులు పెట్టేవారు. మరి అటువంటి బస్సులు అవి పెట్టలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదనేటువంటి మాట తప్పండి. ఎవరు ఇష్టమైతే వాళ్ళు రావచ్చండి. అక్కడికి వచ్చిన తర్వాత మరి అకామిడేషన్ బాగోలేదు ఇదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండదు మాకే తెలియదండి. తెలియని పరిస్థితిలో బొడ్డు వెంకటరామ చౌదరి గారు ముఖ్యంగా రావాల్సినటువంటి కార్యకర్తలు చాలా మంది వచ్చారండి. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఏదో మిగిలిపోయింటారని చేత అది మీరు చెప్పింది సబ్బు కదండి. అంటే మన రాజానగర్ నియోజకవర్గం కాకుండా స్టేట్ మొత్తం అంతా కూడా మహానాడుకు వచ్చి మహానాడులో విందు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్? అంటే చాలా మంది వచ్చారు కదా, వేల సంఖ్యలో వచ్చారు. విందు కార్యక్రమాలు అన్ని విందు భోజనమే. మాకు విందు భోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రకాలైనటువంటి మాకు సంతోషకరమైనటువంటి పండగ ఇది. ఈ పండగకు వచ్చినప్పుడు ఎన్ని రకాలు ఉండదు. మన రాయలసీమ రుచులన్నింటినీ కూడా రుచి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే భోజనాలు పెట్టడానికి మా తెలుగుదేశం పార్టీ విషయం మీకు తెలియదే ఉందండి, అందరికీ తెలుసండి. తెలుగుదేశం పార్టీలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి రుచులన్నీ కూడా రుచి చూపిస్తారండి. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకటైనటువంటి నిరూపిస్తారండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ రుచులు మేము చూసాం, చాలా ఆనందించామండి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. కడప జిల్లాలో పెట్టడం అంటే మాటలు కాదు, ఇది ఎలా ఉంటుందా అనేటువంటి అందరూ ఆందోళన. ఎవరు వస్తారో ఎవరు రారో, మన రారా వెళ్ళిపోతారా ఏంటి అక్కడ పరిస్థితులను బట్టి అని చెప్పి అనుకునేవారండి. ఎవరు జనం లేదండి. మా తెలుగుదేశం ఎవరి మీద మేము దెబ్బలు చేసి దెబ్బలాటకి వెళ్ళలేదు, ఇంకోటి వెళ్ళలేదు. మేము మా మీటింగ్ కడపలో జరుపుకున్నందుకు సంతోషంగా అందరం కూడా ఉత్సాహభరితంగా వెళ్ళామండి. అది సూపర్ సక్సెస్ అయిందండి. ఇటువంటి సక్సెస్ మరోసారి చేయాలన్నా కానీ చేయలేము. చేసేటువంటి శక్తి నా పరమాత్మ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రహంగా ఎన్నికయ్యారు. ఎలా ఉంది సార్ మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఆయన సమర్థుడు. ఆయన ఉన్నంతకాలం మహనీయుడిని ఆయన ఉపయోగించుకుంటాం. ఖచ్చితంగా ఆయన మనసా వాచా కర్మణ ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా మాకందరికీ ప్రజల పనికొచ్చేటువంటి పని. ఏమైనా చేయగలడు. అమరావతిని ఇవాళ ఈ దేవేంద్రుడు కూడా దాన్ని చూసి అసూయపడాలి. అటువంటి పవిత్రమైన ఉద్దేశం చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతిని నిర్మిస్తున్నారండి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు వాక్చాతుర్యం వల్ల, వారు చేసేటువంటి నడవడిక వల్ల, వారు చేసేటువంటి అభివృద్ధి వల్ల వాళ్ళు కూడా మెచ్చుకుని మాకు సహాయం చేస్తున్నారు, ఇంకా చేస్తారండి. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప రాష్ట్రానికి దిక్కెవరు లేరు. అటువంటి మహనీయుని తప్పిస్తారు. ఎవరికి వేస్తారండి? ఇవ్వచ్చండి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఆయన ఇష్టం అండి. ఆయన ఏం చెప్తే చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటారండి. మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు చేయడమే మా అదృష్టం అండి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నూతనంగా ఇప్పుడు రేషన్ బియ్యం కూడా మళ్ళీ డీలర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. రేపు 1వ తారీఖు ఎలా జరుగుతుంది? అంటే దాంట్లో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు గమనించారు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా చేయవలసిన అవసరం వచ్చిందండి. గతంలో బళ్ళు లేనప్పుడు బళ్ళు మీద డబ్బులు ఇచ్చుకుంటా వెళ్ళిపోయి వాళ్ళకి పట్టుకెళ్ళి హోల్సేల్గా షాప్దార్గా అమ్మేసి 2 విధానానికి స్వస్తిబలికి ఎవరో మట్టుగా వాళ్ళు కరెక్ట్గా పట్టుకెళ్ళండి అయ్యా, మీరు తినండి అయ్యా, కరెక్ట్గా మీరు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బియ్యాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. అంతేగాని బయట దగ్గర డబ్బులు తీసుకుపట్టుకోవాలి ఎంతమంది ఉన్నారు. బియ్యం కాళ్ళకి వెనకాల కలెక్షన్ చేసుకోవడం, బియ్యం పట్టుకెళ్ళిపోవడం, అటువంటి వాళ్ళు కట్టడి చేయాలని ఈ గవర్నమెంట్కి వచ్చే నష్టాన్ని గమనించి ఆయన తీసుకునే నిర్ణయం మాకు చాలా ఆనందంగా ఉందండి. సార్, ముఖ్యంగా మరి మహానాడు కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేశారు, ఇన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. ఇప్పటికీ రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఈ తెలుగుదేశం పార్టీలో మంచి ఉత్సాహంగా తిరుగుతున్నారు. అసలు మీరు ఆరోగ్య రహస్యం ఏంటి సార్? నాకు ఆరోగ్య రహస్యం ఉందండి. ఎందుకంటే ఇంత వయసులో మీరు అంత కష్టపడి అంత విధంగా తిరుగుతున్నారు పార్టీలో. నాకు ఏ ఆశ లేదండి. నా పార్టీ బాగుండాలి,
నా పార్టీ అంటేనే నాకు లేని ఆరోగ్యం వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అంటేనే నాకు ఆరోగ్యం వచ్చేస్తుంది, ఏదైనా లేకపోతే. ఆరోగ్యం అంటే ఆరోగ్య రహస్యం అదేనండి. తెలుగుదేశం పార్టీలో ఉండడమే మా ఆరోగ్య రహస్యం అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ఇష్టం అండి. అదే మాకు జీవం, అదే మాకు శ్వాస. నిశ్వాసాల్లో ఇప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ప్రాణం అండి. తెలుగుదేశం పార్టీ వాడిపోయినా గెలిచినా ఎప్పుడు కూడా ఒకే విధానమైన కార్యకర్తలు మా పార్టీ బలం అండి. వాళ్ళే మాకు ఆక్సిజన్ అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ఇష్టం అండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నంతసేపు నా ఆరోగ్యానికి ఏ రకమైన డోకా లేదండి. నా బాబు గారు ఉన్నాడు, మా బాబు గారు చేసినంత కాలం మేము రాజకీయం చేస్తామండి. మరి చూశారు కదండి, మరి రాష్ట్ర కార్యదర్శి అలాగే టీడీపీ సీనియర్ నాయకులు కంటే కేశవగారి మాటల్లోనే మరి ఆయన మహానటులు ఎన్నో చూస్తున్నారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం విషయాలు కూడా మన అందరికీ తెలియజేశారు.